ఇక్కడికి వచ్చిన నా అభిమాన అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, లేడీస్ని చెల్లెలు అనలు కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసిన అందరూ నా ఫ్యామిలీ, ఈ సినిమాలో ఉన్న వెల్ విషర్స్, నా టెక్నీషియన్స్, అందరికీ హార్టీ వెల్కమ్. ఎవ్రీ ఆడియో ఫంక్షన్ నేను చూస్తాను, నేను టీవీ బాగా చూస్తూ ఉంటాను. ఎవ్రీ ఆడియో ఫంక్షన్లో అందరూ ఒకటే చెప్తుంటారు, నా కెమెరామెన్ థ్యాంక్ యూ, నా టెక్నీషియన్ థ్యాంక్ యూ, నీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ. బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. చాలా బోరింగ్ టాపిక్ చూసే వాళ్ళకి, కానీ తప్పకుండా అదే చెప్తాను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మేము థ్యాంక్ యూ చెప్తాం. ఒక మనిషి, ఒక హీరో ఎందుకు అందరికీ థ్యాంక్ యూ తన సినిమాలో పనిచేసి అందరికి ఎందుకు థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకంటే ఒక హీరోని వాళ్ళు మీరు చూస్తున్నారు, అది నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. కానీ ఆ హీరోని అలా మీకు హీరో నచ్చేటట్టు చేస్తానికి 300 మంది కష్టపడతారు. ఆ 300 మందికి నుంచిన పేరున థ్యాంక్ యూ చెప్పాలని ఉంటుంది. కానీ అంత లిస్టు, టైము, ఓపిక మీకు లేదు. డెఫినెట్లీ మాకు ఉంటుంది. ఎందుకంటే మాతో పాటు 100 రోజులు ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి కండిషన్స్లో నాతో పాటు పనిచేస్తారు. ఇప్పుడు సపోజ్ నేను స్నోలో పనిచేస్తున్నాను, నేను స్టెప్ వేస్తున్నాను, అరే బన్నీ పాప ఎంత కష్టపడి స్టెప్ వేస్తారు. నాతో పాటు 50 మంది కుర్రోలు వేస్తారు. నేను రాకముందు 10 సార్లు వేస్తారు, నేను వచ్చిన తర్వాత 10 సార్లు వేస్తారు. అలాగా ఈ సినిమా అంటే చాలా మంది కష్టపడతారు సినిమాలో, కానీ పేరు వచ్చేది ఒక్క హీరోకే. అది మనకున్న అదృష్టం. ఒక హీరోగా పుట్టాలంటే వి వినాయక్ మాట అన్నారు, బన్సు 1,00,000 గుడ్లు కట్టి ఉంటే పోయిన జన్మలో హీరోగా పుడతారు. నిజం. ఇంతమంది కష్టపడితే పేరు వచ్చేది ఒక్క హీరోకి, ఫస్ట్ వచ్చే పేరు హీరోకి. అది మన అదృష్టం. నిజంగా క్రెడిట్ అందరూ పంచుకోవాల్సిందే. సో నేను ఇవాళ పేర్లు చెప్పపోయినా ఈ చూసేవాళ్ళు, అంటే నాకు ఎవరెవరు నా సినిమా కష్టపడేవాళ్ళో వాళ్ళకి నేను మాట్లాడుతున్న, వాళ్ళకి తెలిసినా తెలియపోయినా నా మనస్సాక్షి కోసం, మీకు తెలియాలనే ఒక తపన కోసం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా సినిమా ఇంత బాగా చేసినందుకు చాలా బాధ ఉంటుంది. మీకు ఎవరు కూడా తెలియదు, వాళ్ళందరూ చాలా కష్టపడిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను మీ భాషలో చెప్పాలంటే పాదావందనాలు చెప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ. నేను కొంతమంది పేర్లు మిస్ అవ్వచ్చు, కానీ నేను గుర్తున్నంత వరకు నాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నాకు కష్టపడ్డాడు ప్రతి ఓళ్ళు ఈ సినిమాకి ఈ సినిమాకి ఏంటి ఆ మ్యాగ్నెటిక్ పవర్ నాకు తెలీదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, నిజంగా ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. అది మన దేశం వాళ్ళే కాదు, స్పానిష్ పీపుల్ చేశారు, బ్యాంకాక్ పీపుల్ చేశారు, ఇండియన్ పీపుల్ చేశారు, అందరూ చేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నేను స్పెషల్గా అట్లీస్ట్ కొంతమంది గురించి నేను చెప్పాలి. స్టార్టింగ్ నా కొరియోగ్రాఫర్స్, నా ఫస్ట్ సాంగ్ చేసిన నా గణేష్ మాస్టర్, ఆ తర్వాత నాకు సెకండ్ సాంగ్ చేసిన దినేష్ మాస్టర్, ఆ తర్వాత నాకు జానీ మాస్టర్ సాంగ్ చేశారు, శోభి మాస్టర్ సాంగ్ చేశారు. ఒక్కొక్కరికి చాలా, నాకు శేఖర్ మాస్టర్ టాప్ లేచిపోయిన చేశారు. అలా చేసిన ప్రతి మాస్టర్కి, గణేష్ ఆచార్య గారి ప్రతి నా మాస్టర్స్కి నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒక డాన్సర్గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన లైట్ మెన్కి, ఎక్కడెక్కడో మాతో పాటు 50 రోజులు 30 రోజులు మాతో పాటు వచ్చి పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్తాను. నేను ప్రొడక్షన్, నా క్యాంటీన్, నా ఫుడ్ చేసేవాళ్ళు, నా కడిగేవాళ్ళు, నన్ను క్లీన్ చేసేవాళ్ళు, మేము వెళ్ళిపోయిన తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసేవాళ్ళు, మన ఇండియాకి పేరు బ్యాడ్ నేమ్ రాకూడదని చిత్త కాగితాల పేపర్లు ఎత్తే అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కెమెరామెన్ అమ్ముల్ రాథోడ్ నన్ను ఇంత Star. One and only star. The boss is back. ఒకే ఒక చిన్న డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. 2 విషయాలు. ఫస్ట్, మొత్తం నేను ఈ ఫంక్షన్కి వచ్చినప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు నా మైండ్లో ఒకటే ఉంది,
ప్రపంచంలో ఎంతో పెద్ద హీరోలు ఉండొచ్చు, కానీ ఏ హీరోకి ఫ్యాన్స్ ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసే హీరోలు ఉండరు. ఆ అదృష్టం ఓన్లీ మెగాస్టార్ కు ఉంది. నిజంగా మీలాంటి అభిమానులు ఉన్నందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క అభిమానిని నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. బొట్టు పెట్టని హిందూని, టోపీ వేయిన ముస్లింని, సిలువైన క్రిస్టియన్ని, టోటల్ గా ఈ పేటకు మేస్త్రిని, ముఠా మేస్త్రిని. థ్యాంక్ యూ. ధ్రువ ఫస్ట్ లుక్ అదిరింది. అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి, స్పాన్సరర్స్కి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్. నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది డెజర్ట్ లాంటిది. అది లాస్ట్లోనే చెప్పాలి, అది లాస్ట్లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు. నేను మీరు గారు కాకుండా, మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట. నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. అండ్ తబిత గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్. ఒక యూఆర్ అ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయడం అంటే అది కాదు. మీరుగా చేయడం అనేది
మీరు సొంతగా అసలు నాకు తెలిసి ఇది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్. సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అందరికీ నమస్కారం. పుష్పరాజ్ తగ్గేదేలే. పుష్ప 1 అప్పుడు చెప్పా, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు పుష్ప 2 కదేం లేదు, ఏమేం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది ఒక అప్బీట్లో మాట్లాడుతాను వచ్చాను, కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం. ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నేను అన్నిల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా, మై డియర్ కుబా, హమారే దిల్ రుబా కుబా, మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలాండ్. Thank you so much, Kuba. You've made your country proud, and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work. It's not effort. It's everything. It's beyond the sacrifice. It's 5 years of ante jeevitam పెట్టేసావు. Thank you, Kuba. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్స్టాండింగ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యువ్ క్రియేటెడ్ స్పెక్టికల్. సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఈజ్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా.
మీరు అది అవుట్స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూబా ద ఎంటైర్ లవ్ టు యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ టు అవర్ సూరి టు నాయుడు టు బాలా టు దేవా ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ ద ఎంటైర్ డిపార్ట్మెంట్